RTI Live News. Ask for right. నమస్తే, RTI Live News కి స్వాగతం. భారత్ పై దాడి చేసిన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం ఎదురు దాడి చేసి విజయవంతమైన సందర్భంగా భారత సైనికులకు మద్దతుగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో పాత బస్టాండ్ కూడలి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీలకు అతీతంగా జాతీయ జెండాలు పట్టుకుని సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ కి ప్రధాన నాయకత్వం వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక మరోసారి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను అన్నారు. అలాగే ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. ఇదే స్ఫూర్తితో మన భారతదేశాన్ని అందరం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, యువతి యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెనకడుగే లేదంటూ నాటే మాడే సైనికుడు దడదడదడదడమంటూ తుంటానే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. వందే మాతరం. భారతీయ ఉగ్రవాదాన్ని తిరిగికొట్టిన మన భారతీయ సైనికుడికి దేశ సమగ్రతను, దేశ సార్వభౌమాధికారాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మన భారత సైన్యానికి సంఘీభావంగా ఈ రోజు అందరూ ప్రజలు రావాలి. వందే మాతరం, వందే మాతరం, వందే భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. దేశం కోసం నేర్పించే జవాను నా హీరో, జవాను నా హీరో, జై జవాను హీరో. ఈరోజు చాలా ఆశ్చర్యంగా చూస్తున్న దినం. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ప్రపంచ దేశాలు మెచ్చిన నాయకుడు ఉందో ఆ ధర్మ యుద్ధాన్ని చూసి, మన త్రివిధ దళాల పోరాట పట్టుబడి చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నాయి. అలాగే ఒకంత గర్వపడుతున్నాయి కూడా. అంటే ఉగ్రవాదం మన మీద అంత ఎత్తున మన మీద యుద్ధం చేసినప్పటికీ గుద్దుకొని చెప్పే భాష ఏంటి తెలుసా? ఐఎమ్ ఇండియన్. నేను భారతీయుని చెప్పుకోవడానికి నువ్వు ఒక అమ్మకి కానీ నాన్నకి కన్నా కొడుకువి, తండ్రివి అని చెప్పుకునే దానికన్నా ముందు నువ్వు చెప్పుకునేది ఏంటంటే భారతత్వం అనేది నీ దానికి వస్తుంటుంది. అంత గొప్ప భారతదేశంలో పుట్టినందుకు మొన్న మీ అందరికీ తెలిసిందే, మన దాయాద దేశం పాకిస్తాన్ చేసిన పిరికి చర్యపై భారత సైనికులు చేసిన తిరుగుబాటు, తిరిగి వాళ్ళకి చుక్కలు చూపించిన విధానం, అందులో అసురులు బాసిన మన వీర జవాన్ల కోసం ఆపరేషన్ సింధూర్లో జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో వీర జవాన్లని గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగాలు ఊరకనే పోవు. నిజంగా ఇంకో విషయం చెప్పాలి, మన సౌత్ ఇండియాకి ఎప్పుడు కూడా యుద్ధం అంటే తెలీదు. నార్త్ ఇండియాలో రాజస్థాన్ కానీ, పాకిస్తాన్ కానీ, జమ్మూ కాశ్మీర్లో వారు ఎప్పుడు కూడా రాత్రులు పగలనకుండా యుద్ధాన్ని చూస్తుంటారు. అలాంటి ప్లేసులో వీర జవాన్లు నీ కోసం, నా కోసం రాత్రి అనక పగలనక వర్షం అనక కాపలా కాస్తూ, కంటి కాపలా కాస్తూ భారతదేశాన్ని కాపాడుతున్నారు.
మన చుట్టూ ఉన్న శత్రువులు కూడా గుండెల్లో నిద్రపోతూ మనలకి ఇక్కడ ప్రశాంతమైన నిద్రనిస్తున్న గొప్ప సైనికుల కోసం ఈరోజు మనం మన నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా భారతీయులు అనేవారు ప్రతి ఒక్కరున్నా ఈరోజు మీ వ్యాపారం చేస్తే ఏమీ కాదు, కానీ భారతదేశం కోసం నువ్వేమిచ్చావు, నీకన్నా నీ కుటుంబం కన్నా దేశం ముఖ్యం అనే విషయాన్ని మర్చిపోకూడదని ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ అసోసియేషన్స్కి, అలాగే ఎన్జిఓస్కి, ఎన్సిసికి, స్కూల్ సిబ్బందికి, అలాగే ఆశా వర్కర్స్కి, అలాగే మెప్మా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గుండె నిండా భారతదేశత్వాన్ని ఉంచుపెట్టుకున్న మీ అందరికి కూడా నా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వందే మాతరం. గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చి దేశభక్తిని ప్రదర్శించేవారు. అయితే భారతదేశానికి దాంట్లో ఒక సౌభాగ్యం ఉంది, భిన్నత్వం ఏకత్వం ఉంది, వివిధ కులాలు ఉన్నాయి, వివిధ భాషలు ఉన్నాయి, వివిధ జాతులు ఉన్నాయి, అన్ని సమ్మేళనమే భారతదేశం. ఈ దేశం వైపు ఎవరెత్తి చేయెత్తినా వేలెత్తి చూపిస్తున్నా ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ తెలిసి చెప్పింది. ప్రపంచం మొత్తం ఒకటే మాట్లాడుతుంది, భారతదేశం అంటే ఇది ఒక జాతుల సమ్మేళనమే తప్ప టెక్నాలజీ తెలియదు అనుకున్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్ లో మనం వాడిన హై టెక్నాలజీని చూసి పాకిస్తాన్ వేరే దేశం దగ్గరికి వెళ్ళి కాలు బార వాడింది. మీరు ఖచ్చితంగా ఇంకొక 2 రోజులు కానీ యుద్ధం జరిగితే మా పరిస్థితి మాకేంటో తెలీదు అన్నారు. అంటే మనకున్న ఎయిర్ సిస్టమ్ డిఫెన్స్ కానీ, మిసైల్ డిజాల్వ్ చేసే సిస్టమ్ కానీ, ముందుగానే డ్రోన్స్ కూడా గాల్లోనే పేర్చే సిస్టమ్ కానీ, అగ్ర దేశాలు కూడా అసూయిపోయాయి. అంత టెక్నాలజీ వీళ్ళు అమ్ముల పొద్దులో ఉందా? వీళ్ళు ఊరకే యుద్ధం ముందు చేయరు. యుద్ధం ఎవరైనా స్టార్ట్ చేస్తే ఫినిషింగ్ ఇండియా చేస్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేశాం. మొన్న మన వీర జవాన్లు ఆలోచించండి, ఎంతో మంది పైలట్లు ఉండగా మనం ఎవరిని పంపించాం? 2 ఆడపిల్లలను పంపించాం. అదే ఎక్కువ మీకు ఆ 2 చాలు మిమ్మల్ని ముట్టుపట్టడానికి అని చెప్పి ఒక చిన్న శాంపిల్ పంపించున్నాం. వాళ్ళు టర్కీ నుంచి ఇటుపక్కన ముస్లిం దేశం నుంచి ఫండింగ్ తెచ్చుకొని ఎన్ని పంపించినా ఒక్కటంటే ఒక్కటి కూడా భారతదేశం గడ్డి కాదు కదా, ధూళిని కూడా లేపలేకపోయాయి పాకిస్తాన్ చర్యలు. ఇంకా వాళ్ళకి అర్థం ఏమైందంటే ఇక మా వల్ల కాదు, మీరు ఖచ్చితంగా ఇండియాని ఆపగలిగితే మీ బతికి బయటపడతాం.